హలో ఆల్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సృజన శ్రీనివాస్ వ్లాగ్స్. మేము బాగున్నాం, మీరు బాగుండాలని కోరుకుంటున్నాం. ఈరోజు స్పెషల్ టేస్టీ అండ్ హెల్దీ కరివేపాకు పొడి ఎలా చేసుకుందామో చూద్దాం. ముందుగా 2 కట్టల కరివేపాకు తీసుకొని దాన్ని మంచిగా కడిగి కొద్దిసేపు ఎండలో ఆరబెట్టాలి. ఇప్పుడు ఒక ప్యాన్ తీసుకొని అందులో టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి జీలకర్ర, శనగపప్పు, మినప్పప్పు, కందిపప్పు, ఎండుమిర్చి, నువ్వులు అన్నీ వేసి మీడియం ఫ్లేమ్ మీద ఇవి మంచిగా రోస్ట్ చేసుకోవాలి. వేయించుకున్నవి ఇవన్నీ ఒక ప్లేట్లో తీసి పక్కన పెట్టుకోవాలి చల్లారేదాకా. మళ్ళీ ఇదే ప్యాన్లో ఇందాక ఆరబెట్టుకున్న కరివేపాకు వేసుకొని కొంచెం సేపు ఫ్రై చేసుకొని పక్కన పెట్టుకోవాలి. 2 చల్లారిన తర్వాత మిక్సీ జార్లో వేసుకొని మంచిగా ఫైన్ పౌడర్ లాగా చేసుకోవాలి. తగినంత సాల్ట్ వేసుకోవాలి మిక్సీ జార్లో వేసినప్పుడే. కరివేపాకులో హై అమౌంట్ ఆఫ్ విటమిన్ ఏ ఉంటుంది. మనకు విటమిన్ ఏ అనగానే క్యారెట్ గుర్తొస్తుంది ఫస్ట్, కానీ కరివేపాకులో కూడా చాలా ఎక్కువ మోతాదులో విటమిన్ ఏ ఉంటుంది. ఇప్పటి రోజులలో పిల్లలకి, పెద్దలకి అందరికీ స్క్రీన్ టైం ఎక్కువైపోయి ఐసైట్స్ బాగా వస్తున్నాయి కదా. ఈ పొడిని ప్రిపేర్ చేసుకొని తినడం వల్ల మనకి విటమిన్ ఏ బాగా అందుతుంది. దీన్ని రైస్లోకి తినొచ్చు, ఇంకా ఇడ్లీలోకి కారపొడిలాగా కూడా చేసుకొని తినొచ్చు. చాలా హెల్దీ, పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు. వేడి వేడి అన్నంలో కరివేపాకు పొడి వేసుకొని నెయ్యి వేసుకొని తింటే చాలా బాగుంటుంది. హెల్దీ అండ్ టేస్టీ కరివేపాకు పొడిని మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ఇలాంటి మంచి మంచి రెసిపీస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.